అంటే ఐటమ్స్ ఎలా ఉన్నాయి అండ్ రివ్యూ. ఇంకా భోజనం చేయకుండా కొంతమంది ఎవరైనా ఉంటే దయచేసి రండి సార్ ప్లీజ్. అందరూ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సి వస్తుందిగా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి సమయం ఆసన్నమైనది. దయచేసి భోజనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రెస్పెక్టెడ్ ఏజిఎం సార్ రామకృష్ణ గారు అండ్ డివిజనల్ మేనేజర్ సురేష్ గారు, దాస్ గారు అండ్ ఎస్బీఓఏ నౌ సిబిఓఏ వైస్ ప్రెసిడెంట్ సమర్పణ్ రాజు గారికి, మిగతా కామ్రేడ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. జనరల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్లో అందరూ అలసిపోయి వెళ్దాము. అదిగా కొత్తపట్నంలో భోజనం చేసిన తర్వాత కూడా ఏంట్రా బాబు నసా హ్యాపీగా బీచ్కి వెళ్ళి కాసేపు అలా పిల్లలతో ఆడుకొని ఇంటికి వెళ్దాం అనే టైంలో ఏంటబ్బా ఇది అని అందరూ అనుకోవచ్చు. కానీ ఉదయం నుంచి మనం శ్రమపడిన ఇదిలో మన ఫిల్మ్ యాక్టర్స్ అందరూ బిజీగా ఉన్నా కూడా మనకి డేట్స్ ఇస్తే వాళ్ళు ఈ ప్రోగ్రాంకి వచ్చి మేము అందరు పార్టిసిపెంట్స్ని ఎంకరేజ్ చేస్తాం సార్, మాకు ఇది చాలా అందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామని వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు ఎలా స్పోర్ట్స్ ఆడారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళు చెప్తే ఎలా ఉంటుందో ఒక్కొక్క యాక్టర్ గురించి చెప్పి వాళ్ళ హావభావాలతో మీకు చూపిస్తాను సార్. ముందుగా నందమూరి తారక రామారావు గారు, ఆయన సరే సార్ థ్యాంక్ యూ అండి. రామారావు గారు వస్తే ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి, మన గురించి ఎలా మాట్లాడతారు. ముఖ్యంగా ఏజిఎం గారు శ్రీ రామకృష్ణ గారికి, అలాగే మిగతా కనబైట్స్ అందరికీ ఇదే నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా ఇంతకు ముందు కబడ్డీ ఆడా, కలిసి కొట్టా, అదరు కొట్టా. ఇప్పుడు కొట్టాలంటే నాకు అర్థం వస్తుంది. కానీ ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతాను. ఏదైనా చేసి ఈ రోజున ఇక్కడ పార్టిసిపెంట్స్ ని ఆశీర్వదించడానికి అక్కడి నుంచి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, అదిగా ఉంది, ఇదిగా కూడా ఉంది. అందరికీ హ్యాపీగా ఈ యొక్క శుభాకాంక్షలు తిరిగి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. తర్వాత నేను కూడా ఇంతకుముందు క్రికెట్, కబడ్డీ అన్నీ చూశాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. నా యవ్వనంలో నేను చేసినటువంటివి మీరు చేస్తున్నారు. నేను అన్నీ ఇవాళైతే ఫుట్బాల్ వాలీబాల్ అలా తలతో కొడితే అలా ఎగిరి ఎండలు ఆడి అలసి సొలసిన సోదరులందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఈ ఎండలో ఆడటం మామూలు విషయం కాదు. ఒక పక్క సరసర పడుతుంది, ఇంకొక సురసుర తట్టుకుంటా అని చేసుకొని ఆలోచించి ఆడిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పచ్చి జారేటట్టుంది. వస్తా. మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ రోజున మార్నింగ్ లేచిన నుంచి అందరూ కూడా అవి కంప్యూటర్ మీద అందరూ టైప్ చేసుకోవటం, ఏవేవో ఆలోచనలు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మైండ్ ఎక్కడో ఉంటుంది. కానీ ఈ యాన్యువల్ స్పోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఉత్సాహం,
అలా మనం వాటిని ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ మనల్ని ఫిట్ చేసుకుంటూ ఆ పార్టిసిపేషన్లో చేయటం అనేటువంటిది నిజంగా అభినందనీయం. ఎందుకంటే అందరూ ఉంటారండి, ఎవరైతే ఒక పర్టికులర్ దాంట్లో నెంబర్ 1గా ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ ఆ స్థానం అలానే ఉంటుంది. ఎందుకంటే నేను చూశాను, నా మటుకు నాకు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో అంతలో ఫస్ట్ ప్రైజ్. మీ అందరూ చెప్పడం కొట్టాలి ప్లీజ్. అలాగే గెలిచిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను బయట తినా అదేదో బయట ఇక్కడ కొత్తపట్నం బస్ స్టాండ్లో ఏదో ఇచ్చారు, అది ఏదో అవుతుంటాయి. ఇప్పుడు అది తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చా కాఫీ అన్నారు, అది కూడా రాలే. వెయిట్ చేసాము, అది పోయింది. తర్వాత 8:30కి ఎవరు వచ్చి అది ఏదో ఇస్తాన్నారు, పొంగలి అన్నారు, ఏదో అన్నారు, పులిహార ఇచ్చారు. నువ్వు ఒకటే నేనేది టైం అనేటువంటిది ఇంపార్టెంట్. చరిత్రను సృష్టించే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేను ఒక పార్టిసిపెంట్ అయినందుకు నన్ను పిలిచి నా యొక్క అభిప్రాయాలు చెప్పమన్నందుకు మరి ఎన్నో చరిత్ర. ఇందాక లంచ్ అవ్వగానే అన్నారు, సార్ మీరు వెళ్తున్నారా అంటే లేదు నేను వెళ్ళాలి మీటింగ్. లేదు సార్ మీరు ఉన్నారన్నారు. మీటింగ్ ఉంది, అది అందరూ అబద్ధం అనుకున్నారేమో నాకు తెలియదు. ఉంది మీటింగ్ అయితే ఉంది, వెళ్ళాలి కానీ ఉండమన్నారు, వచ్చాను. ఎన్నో ఫంక్షన్స్కి వెళ్తుంటాం, రోజు డైలీ వెళ్తుంటాం. అది మీ యొక్క బ్యాంక్ ఈ యొక్క యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనగానే నా చిన్నతనం గుర్తొచ్చింది. చిన్నతనంలో కబడ్డీ ఆడేవాడిని. కబడ్డీ, ఖోఖో, కీకో, జాకో, ఆ పేర్లు ఏదో ఉన్నాయి నాకు తెలియదు. అవి ఏదో ఏదో చెప్తుంటున్నా, ఏదో పేర్లు అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ నాది లాస్ట్ నుంచి. అంటే నెట్టేవాళ్ళండి, అది ఎన్నో చేసేవాడిని. అలాగే చరిత్రలో బిల్బుల్ కా కహానీ నయ్యే मेरा ओरिजिनल कहानी, ये सब लोग मानता है नहीं, वो अलग बात है कि नहीं, सब लोग ऐसा होता है. कभी कभी सब लोगों को अंदर की స్పోర్ట్స్ మెన్ తరఫున ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ ఏది ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్లో చరిత్ర సృష్టించే కెనరైట్స్. అది ఇది నిజంగా ఒక అద్భుతం. నిజంగా ఈ యొక్క ఏది అది నాన్నగారు ఇచ్చిన చరిత్ర, అది లేనిది లేదు చరిత్ర. ఈరోజు మీరు కబడ్డీలో తీసుకుంటారు, రేపు క్రికెట్లో, అంతేగాని ప్రైజులు మారుతాయి కానీ చరిత్ర మారదు. చరిత్ర సృష్టించాలి కానీ చరిత్ర మారకూడదు. ఆ విధంగా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడే మిత్రులు అన్నారు రికవరీలో అది సాధించారు. అయినా ఏదైనా ఒక క్యాంపెయిన్లో ఒక రికవరీ సాధించడం అనేది మామూలు విషయం కాదండి. ఈ రోజుల్లో ప్రజలందరూ వాళ్ళ పన్నుల్లో పడి అసలు లోన్లు తీసుకున్న విషయం మర్చిపోయేలా చేసింది కరోనా. దాని నుంచి బయటపడి బ్యాంకులకు కూడా మన వంతు మీ వంతు సహాయం అందించాలని కోరుకుంటూ, మీ యొక్క యాజమాన్యానికి మీరు ఎంతో సహాయపడాలని కోరుకుంటూ, మా తరఫున కూడా మేము సహాయం చేస్తాం. సార్ మీకు ఎప్పుడైనా అవసరమైతే పిలవండి, దుమ్ము లేపేస్తా. ఎవరు కట్టనన్నా చూడను, ఎవరు వద్దన్నా వినను, కట్టిందాకా ఉన్నవాడిని కాదంటారా మిత్రులారా? ఏమిటి మీ యొక్క ఆశ్చర్యం? రాలేననుకున్నారా? ఈరోజు ఇక్కడికి నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చిన రాకపోయినా ఎప్పటికీ మీ యొక్క కృష్ణగా మిగిలిపోతానని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి, ఎందుకంటే ఇది నాకు ఇందాక చెప్పారు, ఒక 1-2 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. ఏదో ఉన్నట్టుండి రాదండి. ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉండాలి. ఇక్కడ పార్టిసిపెంట్స్ని ఎంకరేజ్ చేసిన యాజమాన్యాన్ని వాళ్ళ తల్లిదండ్రులు మెచ్చుకోవాలండి. ఈ రోజున చాలామంది కొంతమంది పిల్లలు ఎందుకు రాను స్పోర్ట్స్, ఎందుకు నీకు యాక్టింగ్, నువ్వు ఎందుకు అక్కడ క్రికెట్ ఆడుతున్నావు, ఇక్కడ ఏం చేయబోతున్నావు, ఏమొస్తుంది నీకు, ఇలా ఎంకరేజ్ చేయకుండా ఉండే తల్లిదండ్రులు కూడా మారాలి. ఎందుకంటే వాళ్ళ మనస్సులో ఏముందో దానికి మనం
ఒక వెలుగుని ఇవ్వగలిగితే ఆ వెలుగే వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్ధారిస్తుంది అని చెప్పగలను. ఎందుకంటే చదువు ఒక్కటి మనిషికి జ్ఞానం ఇస్తుందని నేను నమ్మను. ఎందుకంటే ప్రతి మనిషిలో ఎక్కడో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ ఇవ్వండి. వాళ్ళ యొక్క హైట్స్ని మీరు చూడండి. అలాంటి ఒక నేపథ్యంతో ఉన్న నా ఆలోచనలకి ఇక్కడ పిలిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు పార్టిసిపేట్ చేసిన ఇప్పుడు ప్రైజ్ చూసుకోబోయే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఆపదు, మీ టాలెంట్ని ఎక్కడ ఆపదు. ఎక్కడైతే మీరు విజయాన్ని పంపించారో మీ యొక్క ప్రొఫెషనల్తో పాటు పర్సనల్లీ కూడా ప్యారలల్గా తీసుకెళ్ళండి. షైన్ చేయండి, షార్ప్ చేయండి. వన్ ఫైన్ డే మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. ప్రతి ఒక్కరి మాట గుర్తుపెట్టుకొని ప్లీజ్ మీ యొక్క టాలెంట్ షార్ప్ చేస్తూ మీ యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని నిజమైన ప్లాట్ఫామ్ మీద పెట్టి వాళ్ళకి ఆ వెలుగుని చూపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. బాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఉంటే ఏ బాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఉంటే తిప్పుతుంటే నడుమే నాటి నా పంగే చేసే కంటి బ్యూటీ నువ్వు దగ్గరకు వస్తాంటే చల్లగా సరి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకపోస్తాంటే అయ్యో హక్కిచ్చి టాటూలా అంటుకోరా తెలుస్తారు చూసైతే పోరి ఫ్రంట్ డోరు సోడక సిట్టి మంటలు పుట్టి 5 నిమిషం తిరుగుతాంగ గంటలు పుట్టి షెడ్డల్లో నువ్వు తిరగొట్టే సూర్యుడికే చెమటట్టుందే చింతంతానే దాచొద్దే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిపోతే తెలుస్తారు చూసైతే పోరి ఫ్రంట్ డోరు ఏ సీట్ అయినా స్వర్గానికి డైరెక్ట్ గా ది ఫ్లైట్ అయినా కాలు మోపిన చోటే ఈ భూమికి బ్యూటీ స్పాటే ఫారిన్ లో నువ్వు పుట్టుంటే తెల్లంతా టక్కోటే తెలుస్తారు చూసైతే పోరి ఫ్రంట్ డోరు థ్యాంక్ యూ సనత్ కుమార్ గారు.
మహారాజులకి అలాగే కామ్రేడ్స్ అందరికి కూడా నమస్సుమాంజలి. ఈ రోజున కెనరా బ్యాంక్ని అతి భవిష్యత్తు దిశగా నడుపుతున్నటువంటి పెద్దవారికి, అలాగే మన బ్యాంకింగ్ రంగంలో ఒక పాత్ర అయినటువంటి స్త్రీమూర్తికి మరొకసారి నమస్సుమాంజలి. ఎందుకంటానంటే ఇవాళ బంగారం లోన్ కావాలంటే స్త్రీ ఉండాలి. ఆమె పెట్టుకోకపోతే బంగారం వస్తువులు మనం బ్యాంకులో పెట్టుకోలేం. ఆమె చేయిస్తేనే భర్త చేత మనం పెట్టుకుంటాం. ఇది కాన్సెప్ట్. కాబట్టి మహనీయుల్ని గౌరవిస్తూ ఈ పాట. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. నాట్లు వేశావు, కలుపు తీశావు, కోత కోసావు, నూర్పిడి చేశావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటిగాడికి భూవే రాదు. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఇల్లంతా శుభ్రం చేసి, వంటంతా సిద్ధం చేసి, పిల్లల్ని బడిగంపేసి, చాకిరితో ఒళ్ళు పులిసిన సాధించే నీ శ్రీవారికి నీ విలువెంతో తెలియాలి. ఒక్కరోజు నువ్వు బద్దకిస్తివా, ఇల్లంతా గోవిందా. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. నింగికి ఎగిరావు, సంద్రము లోతును చూశావు, ఝాన్సీ వైనావు, రాణి రుద్రమవైనావు, భద్రకాళిలా సమరం చేస్తూ రుద్రనేత్రివై వెలుగొందావు. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. డాక్టరు అయినావు, యాక్టరు అయినావు, కలెక్టరు అయినావు, మినిస్టరు అయినావు. సమాజ గమనం నువ్వు లేకుంటే గది తప్పి గంగ పాలవుతుంది. అందుకే ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఈ చక్కని అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబులు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చేతమ్ము, ప్రేమ నా బలివు నన్ను నమ్ము. ఎదురు చూపి తగినట్టుగా నువ్వు బదులు చదివితే అరి దేవుడా దానిలో పడే నిన్నడాట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే, సిద్ధనికే అడ్డబొమ్మై జట్ట కట్టుకుంటివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే, సిద్ధనికే అడ్డబొమ్మై జట్ట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంగున్నా గానీ అమ్ము, లోన డండనగా జరిగిందే నమ్ము, దిమ్మ తిరిగి నా డిమాండ్ సిమ్మో.
అడ్డపమై జట్ట కట్టుకుంటివే వెలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే గాలికి తీపుకు నేను నెత్తి నెట్టుకుంటివే ఇంతకన్నా మంచి పోలికేది నాకు పట్టలేదు కానీ ఏమో ఈ లవ్వనేది బబ్లుగమ్మో అంటుకున్నదంటే పోదులమ్మో ముందు నుంచి అందరన్న మాటే కానీ మళ్ళీ అంటున్నానేమో ఇది చెప్పకుండా వచ్చేతుమ్మో ప్రేమ రాబాలేగు నన్ను నమ్మో Concluding today with the prize distribution. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకి, గౌరవ అతిథులకి, కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ, వారితో పాటు విచ్చేసిన వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాం ఈ కార్యక్రమానికి. ముఖ్యంగా పెద్దల్ని వేదిక మీదకి పిలుచుకొని వారి సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా కెనరా బ్యాంక్ ప్రకాశం జిల్లా ఒంగోలు రీజియన్ హెడ్ అయినటువంటి రీజనల్ హెడ్ శ్రీ టి రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. మన స్టాఫ్ శ్రీ శిరీష రీజనల్ మేనేజర్ గారికి మరొకసారి కరతాళ ధ్వనులతో మన అభినందనలు తెలుపుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తదుపరి మన గౌరవ అతిథులు వి సమర్పణ్ రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ కెనరా బ్యాంక్ బ్రాంచ్, పుష్పగుచ్చం అందజేసి స్వాగతం తెలపవలసిందిగా కోరుతున్నాం మన అతిథికి. Thank you, sir, for accepting our invitation in spite of your busy schedule. తదుపరి మన గౌరవ అతిథి శ్రీ ఎం జీవన్ గారు, జీవన్ సత్యప్రకాష్. తదుపరి మన గౌరవ Thank you so much, sir, for accepting our invitation. Tadupari, no one can beat our Samasarao garu. He is the man behind this. He is the brainchild. His brainchild is this event. Successfully, we are connecting for this third time in a row without any break. The only region. Thank you, sir. Now I request Sri V. Ramachandrao garu. ఈ వయసులో కూడా మాకన్నా ఎక్కువ కష్టపడ్డారు సార్. మార్నింగ్ 8:30 నుంచి నైట్ 9:30 వరకు కూర్చొని షెడ్యూల్స్ వేసి డ్రాస్ తీసి ఆయన కుర్రవారు లేకపోతే రిటైర్ అవుతున్నారు కూడా అర్థమయ్యేది కాదు ఒక్కసారి. అండ్ ఈస్ గోయింగ్ టు రిటైర్ ఇన్ దిస్. నెక్స్ట్ శ్రీలక్ష్మి మేడం, ఎంఎం రోడ్ బ్రాంచ్, సార్కి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కెనరైట్స్ అందరి తరపున వేదిక మీద విచ్చేసిన అతిథులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ జనరల్ సెక్రటరీ శ్రీ రామశెట్టి సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జీవన్ సత్యప్రకాష్ గారు అండ్ శ్రీ ఈ రామచంద్రారెడ్డి గారు, ఏపీ స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ అండ్ సిసి మెంబర్ ఆఫ్ సిబియు, అండ్ యు వేణుగోపాల్ గారు, సిఈసి మెంబర్ ఆఫ్ కెనరా బ్యాంక్ వర్క్మెన్ ఎంప్లాయీస్ యూనియన్, అండ్ శ్రీ వి రామచంద్రరావు గారు, వైస్ చైర్మన్ ఆఫ్ సిబియు, అండ్ కిషోర్ రెడ్డి గారు, రీజనల్ సెక్రటరీ ఆఫ్ ఒంగోలు రీజియన్ సిబిఓఏ, అండ్ శ్రీ వెంకయ్య గారు, రీజనల్ సెక్రటరీ ఆఫ్ విజయవాడ. And my dear comrades, my dear friends, very good evening to all of you and a hearty welcome to today mega event Annual Sports Meet 2020. This is the third time we are conducting Annual Sports Meet. First year we have conducted with one game cricket. Next year we thought that only some of the colleagues and friends are playing cricket. So why can't we go to
conduct other games also. So in that manner, we have conducted 8 games during last year, and we have conducted a mega distribution program like this because we thought that that is the last event we are going to in E-Syndicate Bank. So that should be a memorable event for all syndicates. So we have conducted in a large manner. So after that, again, after amalgamation, our bank become the 4th largest bank, and in our region, earlier we are having only 49 branches in Ongole region. Now it has increased to 75 branches. So why can't we plan once again the mega event? So when we thought this program, and when we met all of all office bearers of all 3 mighty organizations, CBOA, CBWU and CBU, everyone said in single word, sir, we will go ahead without any the second thought. So immediately on 1st of January, we thought all 3 unions office bearers, before meeting all of our office bearers, I met our RM sir. Sir, we are thinking the annual sports meet like previous year, shall we go ahead? In spite of this work pressure and this one, sir said, okay, immediately, without any thinking, second thought. Thank you very much, sir, for giving an opportunity and conducting this event in a large manner. For conducting any event, support from the members, it is very important. But in our Ongole region, if we conduct any program, the response from the members, not only members, association members, all the staff members, including from daily wager to executive, jewel appraisers, everyone has participated actively in this event. I proudly say that out of 650 members, including jewel appraisers, daily wagers, 350 members participated in all the games. 155 members, around 7-8 teams participated in cricket, badminton, around 90 members participated, caroms 90 members. If we say this one, all including lady comrades, they have participated in 3 games, badminton, caroms, chess. Even here I proudly say that nook and corner of the Prakasam region, Ongole region consists of Prakasam district. From Ambavaram, starting from Ambavaram, Giddaluru, this side Santamaguluru and Maturu, Cherala. From all the places, all the staff members actively participated. I thank one and all for actively participating and making this event a grand success. The main motto of conducting this program is everyone we are busy with our work schedule. So we thought that at least 2 or 3 days everyone free from work schedule. So we have planned in such a way, and the thought of selecting this event from last year is if we conduct all the games and gives prize distribution at a cricket place or other games, only the participant comes and it's over. But when you choose this one, it will be a get-together function. We can meet all our friends, we can share our experiences or thoughts, we can celebrate, we can spend one day with our friends. So we thought in that way, and it has become a more successful for last 2 years. Thank you one and all for that. Apart from this sports event, for last 1 year, we have conducted 3 programs. During the pandemic situation, with all support from all comrades, we have distributed groceries to around 400 families during COVID situation, and morning breakfast we have distributed to 1,000 Ongole Municipal Corporation workers and 150 members to the government hospital patients. So not only this one, our Ongole unit is actively participating on the all social programs also. We are, because when we conduct any such programs, our bank image also improves. So in such a way, we are conducting all such programs also. Thanks for the support from all the members for continuously conducting, for going forward these programs. Thank you friends for all the way coming here
before this, I would like to thank our Vice President, CBOA Vice President Sri V. Samarpan Raj Garu. Even though he is busy with his busy schedule and he is going to retire in March month, he has come all the way from Hyderabad. Last year also, he has attended the function. This year also, when I invited, sir, this is the last function, you have to come. So immediately he said, okay. And yesterday night itself, he has come to here and he has stayed for one day. Thank you, sir. Thank you very much for coming. And our CBOA Zonal Secretary, the man who behind all this mega event, he is none other than our leader, your leader, Mr. Samsarao Garu. And CBOA Assistant State Secretary and a liaison team member, Comrade Jeevan Satya Prakash Garu. And another leader, Ravichandra Reddy Garu, AP State Secretary, Assistant Secretary, and Venugopal, my old friend and my dost, Mr. Venugopal, and Venkaya Garu, and last but not least, our Ongole Regional Secretary, youngster, Comrade Kishore Reddy. And my dear friends, today I am happy to be part of this function. Yes, as our Samsara told that last year also the organizers have given an opportunity to participate in this function, and this year also they have given one more opportunity. So though busy with some other works, but participating in this type of mega events is very much giving pleasure to me, because this is the time for us to spend my time with all our CBOA members, all our CBOA, CBEU members. So it gives me an immense pleasure to spend a few hours with you. So I am thankful to the organizers for giving this opportunity to meet all of you. And one more thing, I am congratulating the organizers, because this is a big event. It's not a conducting for 2 months, and that just now our Samsarao told that nearly 356 members attended, means it's not a joke. And one cannot lead, because with all our cooperations we can succeed this type of events. So particularly I am more happy about our regional head Sri Ramakrishna Garu. Because really we are very lucky to have such an executive nowadays, because this like Ramakrishna Garu's executives we cannot find nowadays. After merging, you might have seen that yes, earlier there is a pressure, but now our pressure is multiplied, particularly branch heads. So we are lot of pressure we are receiving from various heads. But Ramakrishna Garu, and he is like in electric one, I don't know actually what it called. Some components they will absorb they will take the voltage in electricity, and it will divert the electricity. It will whenever that high voltage come, it will divert. But in some instrument is there, it will absorb the high voltage. Our Ramakrishna Garu is like that. Whatever the pressure, he will absorb, and he will never send any such pressure to others. So yes, we are very lucky to have such a executive nowadays. So Arakanga Manu, we are Ongole is a very cordial atmosphere.
And comrades, you might have seen that last year also we have celebrated in a big manner. But for last year and this year, only one change you might have observed. That is, Canara comrades, you know that for the last 1 month, we have participated in some educational programs, because why I am telling you is, because of this amalgamation, we lost some benefits. That everybody, you know, that we have issued a circular also, because at the time of amalgamation, the government of India itself is assured us that the best benefit will be given to the other bank. But in spite of all that, we lost many benefits. Of course, under the leadership of Manimaran and our Manjrekar, they are fighting for that benefits. I hope that in the future they may consider. So from the beginning, the CBOA leadership at Vijayawada, they have extended their cooperation with ours. And as far as the CBOA, SBOA is concerned, we are having very good relations. So I am assuring you that the future also, the CBOA, SBOA will work together for the members. And regarding your activation to avoid such a pressure, our top leaders taken a decision for a 2-day strike. So my appeal to all of you to be ready and see that it should be a successful one. Thank you, friends. Thank you, comrades. And other leaders on the dais and candidates who came from all the way from entire district. Good evening to you all. Actually, I must be thankful to you all being in the part of this event. ఎందుకంటే ఒక ఈవెంట్ ఏదైనా కండక్ట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది ఈ రోజుల్లో. డ్యూ టు దిస్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో ఇంకా చాలా కొంచెం రైతుతో పాటు మనకి మామూలుగా ఆయన ఇంట్లో ఒక ఎలుక, అట్లాగే ఒక కోడి, ఒక గోట్, మేక, 3 ఉంటాయి. అతను సింగిలర్ బ్యాచులర్. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే అతనికి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అవగానే వైఫ్ వస్తుంది. వైఫ్ రాగానే ఈ ఎలుక ఏం చేస్తుందంటే అంత బట్టలు అవి కొట్టేసి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. సో ఇది డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పేసి ఏమంటుందంటే ఇమ్మీడియట్గా వీ వాంట్ టు బ్రింగ్ ఏ వన్ బోన్ తీసుకొచ్చి పెడదామని. సరే, హస్బెండ్ తీసుకొచ్చాడు, ఆల్రెడీ బోన్ పెట్టారు. నెక్స్ట్ రోజు అనుకోకుండా ఏమైందంటే బోన్ ఏదో కదులుతుందని వెంటనే ఆవిడ వెళ్ళి గబుక్కన బోన్ టచ్ చేసేసరికి అందులో ఎలుక కాదు, పాము ఉంది. గబుక్కన ఆవిడని కాటేయడం జరిగింది. ఇమ్మీడియట్గా డాక్టర్స్ నన్ను ఇన్వైట్ చేశారు, తీసుకొచ్చారు, అలాగే వైద్యం చేయించారు. ఓకే, అవుట్ ఆఫ్ డేంజర్. దాన్ని ఆవిడ అలా అవుట్ ఆఫ్ డేంజర్ వెళ్ళింది కదా అని చెప్పేసి కొంతమంది రిలేటివ్స్ వాళ్ళు వచ్చారు. ఈ మధ్యలో ఏంటంటే ఏం జరిగిందంటే ఈ ఎలుక ఎప్పుడైతే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇట్లాగా బోన్ అది కొనమంటున్నారు, నన్ను చంపేసే ప్రయత్నం జరుగుతుంది ఇంట్లో, మీరిద్దరూ కోఆపరేట్ చేయాలి అని చెప్పేసి కోడిని అట్లాగే మేకని అడగడం జరుగుతుంది. వీళ్ళు ఏమంటారంటే దట్ ఈజ్ నాట్ అవర్ ప్రాబ్లము, ఎందుకంటే ఆ ప్రాబ్లం వచ్చింది నీకు కదా, యూ హ్యావ్ టు ఫేస్, మీరే చేసుకోండి, నువ్వే చేసుకో అంటారు. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఆ బోన్లో ఎలుక పడలేదు, పాము పడింది. పాము పడితే వెంటనే ఆవిడ కాటేయటంతో డాక్టర్ గారు వచ్చారు, వైద్యం చేశారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇమ్మీడియట్గా ఏంటంటే రిలేటివ్స్ వచ్చారు. మనం మామూలుగా రిలేటివ్స్ రాగానే ఫస్ట్ ఏం చేస్తాం, కోడిని కోసి వాళ్ళకి భోజనాలు పెట్టారు. తర్వాత ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వగానే ఏంటంటే మేకను కట్ చేసి భోజనాలు పెట్టారు. సో ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన 2 days స్ట్రైక్ మనం అనుకోవచ్చు, మనకి 4 banks గవర్నమెంట్ ఆల్రెడీ ఎగ్జామ్షన్ ఇచ్చింది కదా, మనం ఎందుకు ఈ స్ట్రైక్లో పాల్గొనాలి అనుకోవచ్చు. రేపు ఈరోజు కాకపోయినా రేపైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే స్టార్టింగ్లోనే వీ హ్యావ్ టు అపోజ్. మన బాధ్యత అపోజ్ చేయటం. సో అందుకనే మనం బాధ్యతగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజ్ చేద్దాం. అందుకని రేపు 15th and 16th స్ట్రైక్ని మీరందరూ కూడా
దగ్గరుండి జాగ్రత్తగా అందరూ చేయండి, దాన్ని జయప్రదం చేయండి. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ హూ హ్యాస్ సపోర్టెడ్ దిస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్. దేనికైనా సరే, ఎట్లయినా సరే, బై ఫిజికల్లీ ఆర్ ఎనీథింగ్. I really thanks each and everyone, management, for calling me and being a part of this event. Thank you very much, sir. Thank you one and all. Thank you, Ongole. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన మీడియా మిత్రులు వాయిస్ ఓవర్ తీసుకోవడానికి వచ్చారు, ఆర్ఎం గారి దగ్గర నుంచి చిన్న బైట్స్ తీసుకోవడానికి. ప్లీజ్. I request all the comrades to please cooperate for 2 minutes. Just a small bites regarding what we have done for all these 2 months and what this event is meant for. Now I request Thank you, media. Now I request our guest, Sri E. Ravichandra Reddy Garu, AP State Assistant Secretary, CC member, CDE. Please. CDE Vice President, Sri E. Samakam Raju Garu, Assistant General Secretary and Central Liaison Officer, CDE P.M. Satyaraj Garu, Venugopal Garu,
Canara Bank Workmen Employees Union and our Canara Bank Employees Union. Thank you one and all. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి అత్యంత మహారథటువంటి యూనియన్ లీడర్స్ అందరికీ కూడా మరియు స్టేజ్ ముందుకు వచ్చినటువంటి మా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కామ్రేడ్స్, మరి ముఖ్యంగా శని ఆదివారాలు సెలవులు వచ్చినా ఇంటి దగ్గర ఉన్నటువంటి బంధువులతో పిల్లలతోటి ఆహ్లాదంగా ఎంజాయ్ చేయాల్సిన సమయంలో ఈ కార్యక్రమానికి మా వంతు మేము కూడా వస్తామని వచ్చినటువంటి ముఖ్యంగా లేడీ కామ్రేడ్స్కి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ప్రత్యేకంగా. అలాగే ఇందాక మన ఏజిఎం గారు చెప్పినట్లు మనకున్నటువంటి పని ఒత్తిడి బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంకు యొక్క వ్యాపారమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎన్నో పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం బ్యాంకుల ద్వారానే వాళ్ళందరికీ కూడా డబ్బు సరఫరా చేస్తున్నది. మనకి బ్యాంకుకి ఎటువంటి లాభం లేకపోయినా మన వంతు ప్రజాసేవగా ఆ కార్యక్రమాలన్నింటి కూడా మన యొక్క బ్యాంకు యొక్క మేనేజ్మెంట్ అంగీకరించి ఆ పనిని కూడా ఆ బాధ్యత కూడా మన ఎత్తునే ఉంచింది. సంతోషంగా మనం చేస్తూ ఉన్నాం. ఎంత చేస్తూ ఉన్నా కూడా ఈ యొక్క మానసిక ఒత్తిడి పైనుంచి మన అధికారులు మనకి ఇచ్చేటువంటి టార్గెట్స్ రకరకాల యొక్క వాళ్ళ యొక్క టార్గెట్స్, ఎందుకంటే మనకెంత ప్రెజర్ ఉంటుందో ఎగ్జిక్యూటివ్స్కి అంతకన్నా ఎక్కువ ప్రెజరు పైన ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉంటుంది. మనందరం కలిసి కృషి చేస్తున్నటువంటి ఈ సమయంలో మనకి కొద్దిగా ఆడవిడుపు ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఒక కుటుంబ సభ్యుల్లో అందరం కూడా ఒక కుటుంబ సభ్యులా కలిసి ఇలాంటి ఈవెంట్స్ జరుపుకోవడం అనేది ఎంతో అవసరం. మరి ముఖ్యంగా మన సిబిఓఏ జనరల్ సెక్రటరీ సాంబశివరావు గారు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనం జరుపుకున్నాం. వాస్తవంగా వయసులో వారు చిన్నవారైనా కూడా అందరినీ కూడా అందరినీ కలుపుకొని అందరిలో ఒకరిలాగా ఎలా ఉందంటే ఏదో సామెత ఉంది, అందరినీ కలుపుకుని పోయేవాడే నాయకుడు కానీ అందరినీ వెనక నడుపుకునేవాడు నాయకుడు కాదు. అందరినీ కలుపుకునే నాయకుడు మన సాంబశివరావు గారు. నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే మనం ఈవెంట్స్ అనుకున్న తర్వాత ఎన్నో అవంతరాలు మనకు వచ్చినాయి. అనుకోకుండా ఎలక్షన్స్ రావటం, ఈ ఎలక్షన్స్ వల్ల మనం వాటిని వాయిదాలు వేసుకుంటూ వచ్చాం. ఎన్ని వాయిదాలు వేసినా ఏ ఒక్క ప్రోగ్రాంకి కూడా పేర్లు ఇచ్చినటువంటి ప్లేయర్స్ ఎవరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఎవరు ఊహించినంత విధంగా కుర్రకారంతా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇందాక రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ఎందుకంటే ఎంత చిన్న కార్యక్రమానికైనా ఎంత చిన్న ప్రోగ్రాంకైనా ఎలాంటి ఆటకైనా కూడా రన్నర్స్ విన్నర్స్ ఉంటారు. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఏ ఒక్కరు కూడా బాధగా ఉండకూడదు ఉద్దేశంతో సాంబశివరావు గారు, హరీష్ గారు, అలాగే ఈ యొక్క యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి ఒక సుమారు 10-15 మంది మెంబర్లు ఉన్నారు. వారి యొక్క కృషి, అలాగే ఈ కంట్రిబ్యూషన్ విషయంలో ఇందాక రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు మేనేజ్మెంట్ అనేది ఇటువంటి ప్రోగ్రామ్స్ని గుర్తించి ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ని ఇలాంటి కార్యక్రమాలకి ఇవ్వాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ దిశలో మన ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా టాప్ లెవెల్ ఉన్న మేనేజ్మెంట్ తోటి సంప్రదించగలరని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి, మన యొక్క కామ్రేడ్స్ ఆఫీసర్స్ కావచ్చు, అవార్డ్ స్టాఫ్ కానీ ఈ విధంగా మనం కార్యక్రమం పెట్టుకున్నాము, మీ యొక్క కంట్రిబ్యూషన్ ఇవ్వాలని మేము అన్న వెంటనే 99.99% ప్రతి ఒక్కరు కూడా వితిన్ 1 మంత్లో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. దానికి వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఈవెంట్స్లో ముఖ్యంగా గెలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుసుకోవచ్చు. చివరగా
అంటే చివరిగా చెప్పాను కాదు, మన మన ఆర్ఓ హెడ్ అయినటువంటి రామకృష్ణ గారు వాస్తవంగా వారు మనలో కలిసిపోయి అసలు ఈవెంట్స్లో వారు కూడా నేను కూడా ఏదో గేమ్లో పార్టిసిపేట్ చేస్తే బాగుండు అనేంత ఉత్సాహంతో వారు ముందుకు వచ్చారు. జిల్లా ఉన్నటువంటి కెనరా బ్యాంక్ బ్రాంచెస్ అన్ని తరపు నుంచి అన్ని యొక్క కేడర్ గురించి నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆర్ఎం గారు తెలియజేసుకున్నాం అందరి తరఫున. థ్యాంక్ యూ కామ్రేడ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీం అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా జరిపిన అందరికీ ధన్యవాదాలు. ఆటలు అనేవి మనసుకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాంటి ఆటలు ఒంగోలు ఆర్ఓ గత 2 నెలల నుంచి చాలా కష్టపడుతూ ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలని కెనరా బ్యాంక్ మేనేజ్మెంట్ కూడా ఎంతో ముందుకు మధ్య మధ్యలో వాళ్ళ బాగోగులు కూడా చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా ఇలాంటి ఈవెంట్స్ని చేస్తూ ముందుకెళ్తుంటే బ్యాంకు బాగుపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడతాయి, ఇంకా వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా బాగుపడతాయి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఏజిఎం రామకృష్ణ గారికి, అట్లాగే అవర్ బిలవ్డ్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ వి సమర్పణ్ రాజు గారికి, తర్వాత మరో నాయకుడు సాంబశివరావు గారు స్పోర్ట్స్ మీట్ పెట్టేదానికి నల్లూరు రిసార్ట్స్ ఇట్లా కట్టారేమో అని అనుకుంటూ వచ్చాయి ఇప్పుడు కార్లో. సండే ఫ్యామిలీ పిల్లలతో స్పెండ్ చేసేది ఒక రొటీన్ లైఫ్. ఇట్లా ఆహ్లాదకరంగా బీచ్ ఒడ్డున ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరూ కూడా విషెస్ తెలియజేస్తాను. పోతే రెగ్యులర్ రొటీన్ జాబ్ నేచర్కి, అందుట్లో ఇప్పుడున్నటువంటి ఒత్తిళ్ళు, స్ట్రెస్, మైగ్రేషన్ రిలేటెడ్ కానివ్వండి, ఇతర వర్క్స్ తోటి కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతూ గత 3 వీక్స్ నుంచి అనుకుంటా స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఈరోజు ఫైనల్ క్లోజింగ్ డే దాకా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులు పడకుండా కష్టాలు పడ్డారు. కాబట్టి ఆ ప్రతిఫలాన్ని ఈ విధంగా మనందరం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్గనైజర్స్కి సాంబశివరావు నేతృత్వంలో, అదేవిధంగా క్రీడా అభిమానులు వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లో ఉత్సాహంగా పాల్గొని విజేతలైన వాళ్ళకి పాల్గొన్న వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చినటువంటి ఇతర కామ్రేడ్స్ అందరూ కూడా మన పండగ మనం స్పోర్ట్స్ మీట్ పెట్టుకుంటున్నాము, కొంచెం దూరం అయినా సరే వెళ్దాం. ఆర్గనైజర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామచంద్రరావు గారు, ఏఎఫ్బియు కన్వీనర్ ఆఫ్ ఒంగోలు డిస్ట్రిక్ట్, వెంకయ్య సార్ రీజనల్ సెక్రటరీ విజయ్. ఫస్ట్ మనం మొదలు పెట్టాలనుకున్నప్పుడు దీనికి పర్మిషన్ ఇచ్చి గో హెడ్ అన్న మన ఆర్ఎం సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సచ్ ఎ మెగా ఈవెంట్, ఫర్ గివింగ్ అస్. మన మార్క్ అంటూ ఉండాలని ప్రతి ఒక్క కామ్రేడ్ ప్రతి ఒక్క ఈవెంట్కి సహకరిస్తూ ఉంటారు. విత్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ వీఆర్ ఏబుల్ టు ఆర్గనైజ్ సెవరల్ ఈవెంట్స్, సెవరల్ ప్రొటెస్ట్ చేసాం. మన ముందున్న ఈవెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి అగేన్స్ట్ ప్రైవేటైజేషన్. గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేస్తాం అనుకుంటున్నారు బ్యాంకుల్ని, అది వాళ్ళ సాధ్యం కాదు. ఎందుకంటే కామ్రేడ్స్, దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు రైజ్ టు ద అకేషన్. ఎందుకంటే మనం కాపాడుకోవాలి. మన అస్తిత్వాన్ని దెబ్బకొట్టేందుకు శక్తులు వస్తున్నాయి. ఇది మనం కాపాడుకోవాల్సిన తరుణం. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మనం ఉద్యమాలని పయనించిన కాళ్ళు ప్రతి ఒక్కదానికి మనందరూ సహకరిస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేయగలుగుతాం. ముఖ్యంగా మన సర్కిల్ లైజన్ ఆఫీసర్ జీవన్ సార్ ఏఎన్బిఓఎఫ్ కింద కాల్ ఇచ్చి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొటెస్ట్ ప్రతి ఒక్కరు అగేన్స్ట్ ప్రైవేటైజేషన్, అగేన్స్ట్ బ్యాంక్ స్టాఫ్ లేదని రకరకాల వాటి మీద పోరాడుతున్నారు. వాటన్నిటికీ
వివిధ ఆర్ఓల నుంచి చాలా సపోర్ట్ ఇస్తున్నాం. ఒంగోలు నుంచి కూడా we will continuously we will give our best efforts to strengthen the organization from here. కామ్రేడ్స్, కర్తాల ద్వారా ఇంకా గట్టిగా కట్టాలి. ఒంగోలు రీజన్ ప్రతి ఒక్క ఈవెంట్కి, టాప్ లీడర్షిప్కి, కామ్రేడ్స్కి సక్సెస్ఫుల్గా వాళ్ళకి సపోర్ట్ అందజేస్తూ ఈవెంట్ మెగా ప్రతి ఒక్క స్ట్రైక్ని కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క కాల్కి మనం కట్టుబడి బాగా సక్సెస్ఫుల్గా మనం వాటిని కండక్ట్ చేయాలి. వీఆర్ అష్యూరింగ్ సార్, వీ విల్ షో ద మైటీ స్ట్రెంత్ ఆఫ్ CBOA and the workmen union, all unions of Ongole, all trade unions of Ongole. We will show our strength. We will show that government can't do anything. It can't privatize these banks. Until the spirit is there within us, nobody can privatize us. We will fight. We will fight until it is achieved. Thank you, sir. ఇటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి యూనియన్ మిత్రులు సమర్పణ్ రాజు గారు, జీవన్ సత్యప్రకాష్ గారు, రవిచంద్ర రెడ్డి గారు అండ్ సాంబశివరావు గారు, వేణుగోపాల్ గారు, రామచంద్రరావు గారు, కిషోర్ రెడ్డి గారు, వెంకయ్య గారు, రూప్ శివ కిషోర్ గారు, ఒంగోల్ కెనరైట్స్, జోయల్ అప్రైజల్స్ and my temporary staff, they also contributing a lot to our bank and media and everybody. Good evening sir. As Samsara garu told, so better to speak in Telugu. Samsara Rao garu చెప్పినట్టుగా గత 3 సంవత్సరాలుగా ఒంగోలు రీజియన్లో స్పోర్ట్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ చాలా టెంపో దే హ్యావ్ కంటిన్యూడ్ ది ప్రోగ్రామ్. సో ఇన్ ది సేమ్ వే వీఆర్, బట్ ఓన్లీ ది one difference is at that time we are having 49 branches. Now we are having a strength of 75 branches. So this is an achievement. We have improved our strength. Our friends have been improved, and strength of Ongole region has. Because we are not asking any targets in this program. No, I will touch upon the targets also. ప్రెషర్తో కూడుకున్న పని అయిపోయింది. ఎందుకంటే we have to face several people, public, government and our management and everybody. So every point of time we have to focus on our targets and challenges at the field level. So a lot of stress we are facing at the ground level. So for that, some different way of entertainment is very much important to boost our energies. That is more important. So ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల చూడండి, నేను ఇందాక మ్యాచ్ చూసినప్పుడు చూశాను. అఫ్ కోర్స్ జనరల్లీ కంటిన్యూస్లీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ ఐ యూజ్ టు ఎంజాయ్ ది మ్యాచెస్. ఈ సంవత్సరం కొంచెం మిస్ అయ్యాను. లాస్ట్ సండే ఐ కుడ్ నాట్ పార్టిసిపేట్ బికాస్ ఆఫ్ మై సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. మన స్పిరిట్ మన వాళ్ళు చూపించాలంటే ఏమైనా గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఆడుతున్నారు. మనకు తెలుసు మనమేమే రెగ్యులర్ స్పోర్ట్స్ మెన్ కాదు. అయినా సరే ఆ స్పిరిట్ ఎందుకు చూపిస్తున్నామంటే ఒక తప్పనిసరిగా ఎంజాయ్ ది స్పిరిట్, ఎంజాయ్ ది గేమ్. దట్ ఈస్ మోర్ అల్టిమేట్ గేమ్. నేను చెప్పేది ఏంటంటే విన్నర్ ఒక్కళ్ళే. ఇంతకుముందు చెప్తున్నారు అందరికి కంగ్రాచులేషన్స్ టు విన్నర్స్ అని, బట్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ది కెనరైట్స్ హూ ఆర్ సపోర్టింగ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే విన్నింగ్ అనేది మేబీ ఒక టీం అవ్వచ్చు, అది ఫైనల్లీ ఒక టీము విన్నర్ కింద డిక్లేర్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి వాళ్ళు ఇట్ ఈస్ అంటే ఈ స్పిరిట్కి, ఈ స్పోర్ట్స్కి ప్రతినిధులు. ఎందుకంటే మన ఉద్దేశం ఈ స్పోర్ట్స్ ద్వారా ఒక సమన్వయాన్ని, ఒక దగ్గరతనాన్ని పెంపొందించుకోవడం మన స్టాఫ్ మధ్యలో. ఎందుకంటే స్టాఫ్ డిఫరెంట్ బ్రాంచ్ల్లో పనిచేస్తారు. అంబవరంలో కొంతమంది స్టాఫ్ పనిచేస్తారు, ఇక్కడేమో గిద్దలూరులో కొంతమంది స్టాఫ్ పనిచేస్తారు, కొంతమంది సిఎస్పురంలో పనిచేస్తారు, కొంతమంది ఒంగోలులో పనిచేస్తారు. మనం అకేషనల్గా మీట్ అవ్వడం జరుగుతుంది ఎక్కడైనా. ఓన్లీ బ్రాంచ్ హెడ్స్ మాత్రం తిట్టడానికి పిలుస్తాం కాబట్టి మీటింగ్ పిలుస్తాం.
కాబట్టి వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు కలవడం అనేది చాలా రేరుగా జరుగుతుంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ది ఆపర్చునిటీ. ఆ ఏయు వాళ్ళు కూడా పిలుస్తుంటాం మనకి. సో ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు మీట్ all our friends and come together at one dais and discuss about our problems and our strategy and how to achieve the goals also. It is more important. So స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. వీఆర్ కాంపిటెంట్ టు ఫైట్ ఇనఫ్ టు అచీవ్ అవర్ టార్గెట్స్, టు అచీవ్ అవర్ గోల్స్. This is more, and that's why sports are very much important in our life, because monotonous life may give to psychological problems, but such events will give boost our confidence levels as well as the mental levels to fight back with any events, any eventuality in the branches. So that's why this is the reason behind this program. When Samsara garu other friends are asking me to conduct this program, okay, actually I fixed to complete my targets by February end, but we could not achieve it because of these problems also. Because everybody is mentally prepared for program, not for the targets. Even then we have thought that it is a good thing, because still we are having one more month in our hand. Last year also, after completion of our program, we shown a tremendous progress in our business. We achieved all our targets last year. So this year also we are expecting the same. We are lagging behind our 240 crores business. So 30 days are there. Sir, 8 crores per day is the target for us. I think it can be easily achieved. My madam is very smiling and she is ready to contribute other banks' target also. So it is not a big thing for us. 240 crores with 75 branches. It is not a big this one. So even 5 crores contribution by single branch on an average will be achieved our target. And another thing, we are having very huge gaps in SSG and other agriculture areas, so it will be easily achievable. But the only thing is we have to have the intention and dedication to achieve it. Just like winning the sport, winning the game, how we are fighting. In the same way, we have to fight for achieving our targets. So automatically we will achieve it. There is no, I don't think there is any problem in that. So friends, I thank one and all, especially the team who behind this program. Many people are contributing to this program for the last 2 months. I know the people, age is not the criteria here, I want to tell. Some people are that young people are very energetically participating in the sports. But I feel that Ramachandra Rao garu is the man who has contributed this event. We cannot forget him. He used to sit in regional office up to 10:30 for in the coordinate team to make a plans about this program. So whenever Samsara garu called him, he immediately come to regional office, not in office hours, after office hours. So they are used to sit on holidays and after office hours up to 10:30, 11 also, and they make a planned this program in such a great way and made it a successful. So I congratulate all not only these people, some other team is also there. Several people, I cannot name everybody, my regional office staff, my friends from branches, several people are there. Kishore Reddy and Kamapali manager and main branch staff, Ongole main, and several people, they have contributed their might in this program. So I congratulate all of them to do a wonderful meeting here, because it is necessary for us to have an interaction, a formal interaction. Okay, officially we are meeting sometimes, we are discussing about the business only. But this is the opportunity to interact on different way so that we can boost our morals and boost our strength, psychological strengths. So friends, I think all you are enjoyed this program. Shall we continue next year? Yeah, good. But as sir told, nobody knows who will be here next year. Maybe some of our friends maybe got transfers,
we are also, because our job is transferable. So transfer is a part of our job. But one thing we have to understand, wherever we are, we have to try to enjoy our job, enjoy our duties, and enjoy our position, and enjoy our placement. That is also important. Some people, they are telling that, sir, మరి ఇంటి పక్కన బ్రాంచ్ ఉంది, 10 కిలోమీటర్ల దూరంలో బ్రాంచ్ ఇచ్చేసారండి, 10 కిలోమీటర్లు నేను బండేసుకెళ్ళాల్సి వస్తుందని బాధపడుతున్నారు. That is not the way. Wherever we are posting, we have to enjoy it. We have to try our best to give the best to the bank. Because as sir told, unions also, they are planning for the agitation program. Why? To survival. Our survival itself, as a public sector bank, we have to show our integrity. That is one way of opposing the government. Another way is to show our best performance in the bank. If you are giving the best results, nobody dare to make us privatize. Because we are performing as a public sector, definitely we will be continued. So that is one of the way. Of course, other ways also there, our big people will take care of that. So, as far as a bank employees, as a Canarites, it is our duty to achieve our targets. Whatever the targets given by our top management is very much important to show our bank at an higher level in the industry. Thank you, friends. Thank you, one and all. And not the last, I thank Nalluri Dr. Garu and his family for giving this wonderful resorts for us, and his ఆయన ఆతిథ్యాన్ని మనం ఎంతైనా గుర్తు చేసుకోవాలి అని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సార్ చెప్పినట్టుగా వేరే స్టేడియంస్ వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేశారు ఈవెంట్స్ అన్ని చేయడానికి. వాళ్ళందరికీ కూడా ఈ ఈవెంట్లో సక్సెస్లో భాగం ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Ramya, Singaraikonda Unit 2 branch. Hearty congratulations. Thank you, Unit 2 branch. Badminton ladies category, these prizes are given. Badminton runner-up Rajeshwari. I request our Root City Institute head, Sri Suryanarayan Murthy garu, also kindly come on to the dais and join for distributing the prizes. Caroms ladies category winner Madam Malekya Ongol Gaddar. Caroms ladies category runner-up Ma'am Sirisha Marilla branch. Ladies category winner K Priyanka Tangaturu branch. Chess ladies category winner K Priyanka Tangaturu branch. Runner-up Monica Ongol SME branch. Priyanka Raladhan, sir. On behalf of K Priyanka, our Ramchandra sir will collect the prize. Sir, Chess ladies category Monica Ongol SME branch. Anyone attended from Ongol SME? Thank you, ma'am. Thank you, sir. Now, for Caroms gents, runner-up Ravishankar Garu, Ongol Unit 1 branch. Now Caroms gents doubles category winner Ayyappa and Sunil, Mangamur and Chemukurthi branch. Doubles Ayyappa and Sunil. Runner-up N Praveen and Anantaram, Donakonda branch. Kindly come, sir. N Praveen and Anantaram, Donakonda. Winner Kishore, Pedapavani branch. Runner Yugandhar Reddy Garu, Lead District Chief Manager, LDO Ongol. Hearty congratulations, sir, for the great sportsman spirit you have shown. And Praveen Kumar Garu, CC and Donakonda. For table tennis, runner Kishore and Mahesh, Pedapavani and Madhipadu branches. Runner-up table tennis, gents category, Kishore and Mahesh. Kishore and Mahesh, Pedapavani and Madhipadu. Next, badminton gents singles category. Winner Kelch. Runner-up Prakash Dwivedi,
Ongole Main Unit 1 branch. I request Sri Satisai Garu, our Chief Manager, to kindly collect the prize. And next, badminton gents doubles category. I request our Root City head sir to kindly distribute the prize. Kamapalam branches. K. Lakshmi Narsaya and Edikondalu. Runner-up Chemukot. Thank you, Murthy sir. Thanks for honoring. Now I request volleyball runner-up team Edikondalu team. I request Edikondalu team to come with along with the team members. Volleyball. Sorry, it's not Edikondalu. It's Venkateswarlu. LDCM and Venkateswarlu garu team. LDCM sir team. Volleyball runner-up team led by our LDCM sir and Venkateswarlu. Please come, sir. Team members will have the medals also, both runners and winners, along with the trophy. I request the volleyball team led by LDCM Garu and Venkateswarlu Garu to be ready. I invite our LDCM sir to come along with the team. Sir. And the medals to the team members. Volleyball game runner-up team led by LDCM sir and Venkateswarlu Garu. Sir, trophy is important, sir. Next, Kabaddi team winners and runners, please be ready, sir. Kabaddi team winners and runners team, please be ready. Focusing correct కావట్లేదు. Focusing correct కావట్లేదు. Classes అయిపోయింది కెమెరా. Team 7 Hills led by Edikondalu, amateur as winner of Kabaddi game. Kabaddi team runner-up, team led by Vishnu. Team led by Mr. Vishnu from Karavati branch. Please be ready with your team members. I request the team members to pose for a photo along with the trophy with the medals. A photograph with all the team members and the trophy. Now Kabaddi team runner-ups, team led by Mr. Vishnu, please come on to the dais along with the team members. Prizes will be distributed our beloved Chief Manager Sri Satisai Kumar Garu, Singarakonda Unit 2 branch. Put the branch head, please come on to the dais. I request our LDCM sir along with Ram Samsarao Garu to distribute the trophy. Interesting game fought by Ravishankar Garu. Runner-up Ravishankar Garu. Team Ongole Aru. Ravishankar Garu from Ongole kindly hand over the trophy. In addition to the Kandukuru branch, R. Sanjay Garu, Kanumalla branch.
Musical chairs runner-up R. Sandhya Garu, Kanamalla branch. Another under lemon spoon, CH Himabindu Palam branch. Winner of lemon spoon event today. Runner-up S. Ramya from Singaraipura. Match P. Kiran. Match 2 Mr. D. Edikondalu, Ongole Kamapalam branch. Edikondalu garu. Man of the match cricket game. I request Supareddy garu to please come on to the dais. On behalf of Gangadhar, I request Sri Rajeshwar garu, Ongole SME branch to collect the trophy. Thank you, sir. For match 5, Prakash Dwivedi, Ongole main unit 2, Sri Satyasai garu. Match 6, man of the match, Venkat Narayana from Choice team, Mr. Venkat. Match 7, again Prakash Dwivedi, as well as man of the series for the entire cricket series is again Prakash Dwivedi. Great performance by Mr. Prakash Dwivedi under the training of Satyasai Kumar garu. Now, here comes the interesting and important 36 from 13 balls. This memento, followed by Sri Satyasai Kumar garu, Singaraikunda branch. I request our RM sir to kindly hand over the trophies. Under active participation, even though they are very busy with their business works and other works, Sri Deeptish Kumar Das garu from Ongole RO, our beloved DM. Sri T. Suresh Kumar garu, Sri T. Suresh Kumar garu, our beloved DM. Active participation, Sri Raja Arvind garu, Ongole main unit 1 branch. I request our Ramchandra garu to kindly collect the trophy on behalf of Sri Raja Arvind garu for active participation. Sri K. Supareddy garu, Ongole main unit 2 branch. Supareddy garu. Sri Gurumurthy garu, Kottapatnam branch for his active participation. Sri Gurumurthy garu, Kottapatnam branch. Sri Jakrai garu, Ongole Kamapalam branch. Jakralaji garu, our beloved senior manager from Ongole RO. G. Suryanarayan Murthy garu, head of Root City. G. Suryanarayan Murthy garu, Balaji garu from Ongole RO, Ravishankar garu from Ongole RO, P. Brahmay garu from main branch, P. Brahmay garu, Koteshwar Rao garu, SME branch, Koteshwar Rao garu, Root City head Sri G. Suryanarayan Murthy garu. I request our Root City head Sri Suryanarayan Murthy garu. I request our RM sir to kindly hand over the active participation memento. Sir, Suryanarayan Murthy garu, sir. Suryanarayan Murthy garu, followed by Brahmay garu. Followed by P. Brahmay garu, main branch. Followed by Koteshwar Rao garu, Sri Koteshwar Rao garu. With all standards we have conducted, even though they performed very well, on par with all national and state players. Medals for all the team members. Winning team, please be ready with your team. Winning team captain, please be ready with your team members. Please gather your team members. I request all the team members, please be ready for a pick along with the trophy and team members, along with the guest.
Please have your medals. Please have your medals. And collect the trophy. Collect the trophy from the dignitaries. Team members. He has been a great support for conducting this event. Thank you so much, sir. No. Thank you, Dada. Thank you, sir. Thank you, Sharat, sir. A small token of appreciation and memento for both the babies. Thank you so much, Nana. Active members of all the 3 trade unions, please join felicitating our beloved regional manager, Sri Ramakrishna Garu. For his great support and guidance in all parameters. Thank you so much, sir. Now for V. Samarpana Raj Garu, I request all the members a small felicitation with a shawl and a memento. Has been supporting our Ongole region. Whenever there is a call from Ongole, he definitely attend in spite of his busy schedule. Thank you so much, sir. Stating a Chiru Satkaram from all the Kannadites of our Ongole region. Thank you so much, sir, for attending the event. Please join, sir. This event. భారీ ఎత్తులో చేయడానికి కారకులైనటువంటి వాళ్ళని సన్మానించడం అనేది మన విధి. అది మనందరి కర్తవ్యం. ఇదివరకు మనం ఇదివరకు చూసేవాళ్ళం కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అని ఉండేది. అలాగే ఈ ఈవెంట్కి కొంతమంది వ్యక్తులు
అలాగే అన్ని మొదటి నుండి చివరి వరకు నడిపించారు. వాళ్ళని ఫెలిసిటేట్ చేయడం అనేది అది కరెక్ట్ అని భావిస్తూ నాకు ఒక చిన్న అవకాశం ఇస్తే మీరందరూ వాళ్ళని మీ తరపున నేను ఫెలిసిటేట్ చేద్దామని and one more person is there. He is none other than Mr. Kishore Reddy. So we want to థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సిరీస్ అని ఈ మ్యాన్ ఆఫ్ మెడల్స్ అని ఒక కొత్త వ్యక్తి ఇవ్వటం అంటే జరిగితే సాయి ఏంటో మరి ఏం చేశాడో ఏమో కానీ అన్ని మెడల్స్ ఇతను కొట్టేశాడు మరి. కాబట్టి మీ అందరూ తరపున వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ మిస్టర్ సుధా. సో ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతను ఏంటంటే తెరచాటు వ్యక్తి, బయటికి కనిపించడు. ఆ తెర తీస్తే మాత్రం పెద్ద జాదు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ వేణుగోపాల్. నా చిరకాల మిత్రుడు. ఈయన గురించి చెప్పాలంటే ఈయన కూడా అంతే, తెరచాటు వ్యక్తే. మొత్తం హార్డ్ వర్క్ చేసిందంతా రామచంద్రరావు గారే. సో ఈ ఘనత అంతా ఆయనకి చెందుద్ది. తర్వాత నేను ఒకవేళ మేము అనుకున్నట్టుగా ఒకవేళ మేము అనుకున్న ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఈవెంట్. థ్యాంక్ యూ సార్, విత్ యువర్ సపోర్ట్ ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసుకోగలిగాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు సారే దగ్గరుండి మొత్తం మార్నింగ్ నుంచి చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్రవీణ్, కామ్రేడ్ అరుణ్, కామ్రేడ్ అరుణ్ కుమార్, కామ్రేడ్ లావు శ్రీధర్, కామ్రేడ్ హరీష్, జీ గారు, శంకర్, కామ్రేడ్ బుంగా రాజేశ్వర్, కామ్రేడ్ మణికంఠ, కామ్రేడ్ వెంకట్, కామ్రేడ్ విజయ్ కుమార్, from CWE, Comrade Brahmaya, Comrade Brahmanaidu, Comrade Shekhar, Comrade Pushparaju, from Jewel Appraisers, Ramesh, Jewel Appraisers, Koteswar Rao,
బాలబ్రహ్మచారి గారు. ఉండమని చెప్తున్నామని కీబాబు చెప్పు ఎక్కడ